పార్టీని ఫస్ట్ అధికారంలోకి తేవాలి, ఆ తర్వాత మనం సునాయాసంగా బీజేపీ ప్రభుత్వంలోకి రావడానికి ఈజీ అవుతుంది. ఈ రకమైన ప్రణాళిక ఉత్తర ధ్రువాన్ని దక్షిణ ధ్రువాన్ని కలిపి తూర్పును పడమటను కలిపి అసలు రాజమౌళి గారి కంటే ఎక్కువ స్క్రీన్ ప్లే చేస్తున్నారు శ్రీనివాస్ గారు. అట్లా దాని డిఎన్ఏ వేరు, మాది లెఫ్ట్ వింగ్ భావజాలం, వాళ్ళది రైట్ వింగ్ భావజాలం. మనం ఒక కంక్లూజన్కి వద్దాము. ఇక్కడ మీరు సిబిఐకి ఇవ్వాలని మీరు అంటున్నారు కదా విఠల్ గారు, మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది కాబట్టి సిబిఐకి ఇవ్వాలని మీరు అంటున్నారు. గతంలో రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈడీకి సిబిఐకి కంప్లైంట్ చేసినారు. అప్పుడు ఎలాంటి చర్యలు స్టార్ట్ కాలేదు, అప్పుడు మరి చేయలేదు. ఇప్పుడు ఏమంటున్నారంటే మీకు దమ్ముంటే మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఇప్పుడు కంప్లైంట్ చేయండి అంటున్నారు. అప్పుడు చేస్తే తీసుకోలేదు, దాని అంతరార్థం ఉంది. వారు ఏం చెప్తారు చూసి. సో ఇదంతా కాదు, ఇప్పుడు మేడిగడ్డది ఒక పార్శ్వం, మేడిగడ్డది ఒక ఇష్యూ, అది నడుస్తోంది. అది బీజేపీ చేస్తున్న. ఒక్క నిమిషం విఠల్ గారు ప్లీజ్. ఏమవుతుందంటే కృష్ణా జలాలు పేరుతో రెండు రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాన్ని మరొకసారి తట్టిలేపే ప్రయత్నము ఎన్నికల ముందు జరుగుతుందా అంటే, మళ్ళీ ఎన్నికలు వచ్చిన ప్రతిసారి సెంటిమెంట్ నమ్ముకుంటారు కేసీఆర్ గారు, తెలిసిందే అది వ్యూహం. మీరు ఆ పార్టీలో చాలా కాలం పనిచేశారు, మీకు ఎక్కువ తెలుసు నాకంటే. ప్రతి ఎన్నికల సందర్భంలో ఏదో ఒక రూపంలో సెంటిమెంట్ ని లేపడం అనేది రాజకీయ పరంగా ఆయన వ్యూహం. కాబట్టి అందులో భాగంగానే ఇది జరుగుతోందా, ఇది ప్రజలకు వెళ్లే అవకాశం ఉందా? 100% మీరు చెప్పినటువంటి అనాలిసిస్ 100% కరెక్ట్. అక్కడ జగన్ గారిని ఏదో రూపంలో మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలనేటువంటి సపోర్ట్, ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ గెలవాలనేటువంటి జగన్ మొన్న సపోర్ట్ చేసినట్టు అనేక వార్తలు వచ్చాయి. ఎలక్షన్ డే రోజు కూడా మనం చూసినాం. ఎలక్షన్ డే రోజు ఏకంగా నారాయణ సాగర్ మీదకి వచ్చి నీళ్ళని తీసుకుపోయే ప్రయత్నం ఎవరు చేశారు? జగన్ కదా. అన్ని రోజులు ఏ రోజు అవసరం లేదు, ఆ పర్టికులర్ డే ఏం అవసరం వచ్చింది? సెంటిమెంట్ రెచ్చగొడితే ఇక్కడ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అవకాశం వస్తుంది అనే ఉద్దేశం. ఇవాళ సరిగ్గా గిఫ్ట్ ఇచ్చినట్లు, మళ్ళీ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినట్లు ఇదే ప్రయత్నం కృష్ణా రివర్ కి సంబంధించినటువంటి వాటర్ అలొకేషన్ సంబంధించి సెంటిమెంట్ రెచ్చగొడడం ద్వారా, తద్వారా జగన్ రియాక్ట్ కావడం ద్వారా జగన్ కూడా అక్కడ మళ్ళీ ఓట్లు వేసుకొని మళ్ళీ గెలిపించే ప్రయత్నం. నేనేమంటే ఇప్పుడు ఇంతకుముందు మీరు ఒక ప్రశ్న అడిగారు, మీరు కంప్లైంట్ చేసి సిబిఐ రోజు ఎంక్వైరీ చేయలేదని. వాస్తవం. ఎందుకు ఎంక్వైరీ చేయలేదు వెంకటకృష్ణ గారు, మీకు తెలియదా? సిబిఐ రావద్దు అని, తెలంగాణ స్టేట్ కు రావద్దని జీవో తెచ్చింది ఎవరు? ఆ రోజు కేసీఆర్ కదా, సీక్రెట్ జీవో తీసుకొచ్చింది. ఆ రాష్ట్ర ప్రభుత్వాలు జీవో తీసుకొస్తే సిబిఐ ఎట్లా వస్తుంది ఆ స్టేట్ కి? యాజ్ పర్ యాక్ట్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం అన్న రాయాలి, హైకోర్టు అన్న రాయాలి. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం, ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది. ఇప్పుడు ఎవరైనా అడ్డుకుంటారా సిబిఐ ఎంక్వైరీని? లేదు. సిబిఐ ఎంక్వైరీ మీద విశ్వాసం లేదనుకోండి, ఏసీబీ ఎఫ్ఐఆర్ బుక్ చేయండి. ఎన్ని ఏసీబీలకే తమిళనాడు ముఖ్యమంత్రి కావచ్చు, కర్ణాటకలో జరిగిన ఎన్ని ఏసీబీ కేసులలో ముఖ్యమంత్రులు జైలుకు పోలే అవినీతి జరిగితే, డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ కావచ్చు, రకరకాల అసెట్స్ కావచ్చు, అధికారం జరిగినట్టు అవినీతి కావచ్చు. ఎందుకు చర్యలు తీసుకోకుండా ఇవాళ సింగిల్ జడ్జి అని, డబుల్ జడ్జి అని, మేడిగడ్డ విచారణ అని, మేడిగడ్డ అందరు రండి అని ఇవన్నీ కాదు కదా. ఇవాళ మీకు అండర్స్టాండింగ్ మాకు అనిపించి, ఇప్పుడు మీరు శ్రీనివాస్ గారేమో బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ డిఎన్ఏ మాకు డిఫరెంట్, ఉత్తర దక్షిణ ధృవాలు కలిస్తే అని చెప్పారు. కలిస్తే గెలిస్తే కాంగ్రెస్ పార్టీ తోటి బీఆర్ఎస్ కలుస్తారు తప్ప వాళ్ళిద్దరు ఎందుకంటే దానికి అది తెలంగాణలో అమర్తూరు అంటాం కదా, మధ్యలో ఉంటుంది. ప్రాంతీయ పార్టీ కాబట్టి దొంగ పార్టీలతో పెట్టుకోకూడదని లేదు, కానీ గతంలో కాంగ్రెస్ తో పెట్టుకున్నారు, బీజేపీతో పెట్టుకున్నారు కాబట్టి పెట్టుకోవచ్చు, వాళ్ళకుంది. మీ ఇద్దరికి లేదు అసలు, బీజేపీకి కాంగ్రెస్ అవకాశమే ఉండదు. ఎట్లా ఉంటది? అదే రైట్. ఎక్కడైనా డిఎన్ఏ కలుస్తుందా మాది? అసలు వాళ్ళకి మాకు కొంత ఉంటుందా? ఇవాళ దేశ రాజకీయాల్లో పార్లమెంట్ ఎన్నికలు వస్తున్న సందర్భం, ఇది ఎన్నికల కోసం సెంటిమెంట్ రాజకీయాన్ని లేపే సభగానే ఒక కంక్లూజన్ కి వస్తున్నప్పుడు బీజేపీ వైపు దామోదర్ గారు, ఇది కృష్ణా జలాల పరిరక్షణ కోసం కృష్ణా